ప్రైజ్ లార్డ్ షాలోన్ మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ నెలలో 6, 7, 8 ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ కల్వరి ప్రార్థన మందిరంలో రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరంలో జరుగుతున్నాయి. మరి ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిస్థితుల్లో మీకు ఫోన్ చేయలేక మిమ్మల్ని ఆహ్వానించలేకపోతే ఈ వీడియో ద్వారా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి, తప్పకుండా రండి. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క 3 రోజుల కూడికలలో మరి జరుగుతున్న దాంట్లో మీరు కూడా పాలిభాగస్తులు కాండి. మీరు కూడా దేవుణ్ణి, మనమందరం కలిసి దేవుని మహిమపరుద్దాము. అట్టి కృప మీకు మాకు అనుగ్రహించును గాక. మరి ఈ యొక్క కార్యక్రమము అనేకుల కొరకు ఈ శిల్వ ప్రతిష్ట కార్యక్రమము అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు కృపను బట్టే, దేవుడి చిత్తాన్ని బట్టే ఈ శిల్వ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి ఈ 3 రోజుల ప్రార్థనలో 3 రోజుల ఉపవాస ప్రార్థనలో భోజనాలు ఖర్చు ఉంది. మరి ఒక శిల్వ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా మరి చుట్టూ పనులలో కూడా చాలా సహాయం అవసరం ఉంది. దేవుని చిత్తం అయితే మీరు ఏదైనా సహాయం చేయండి. లేకుంటే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మీకు తోసిన సహాయము ఆ భోజనాలలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విందులో మీరు కూడా పాలిభాగస్తులు కాండి. లేదా ఆ శిల్వజాన కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులు కాండి. ఆ శిల్వ కార్యక్రమానికి మాత్రానికి, ఆ శిల్వ తయారు చేయటకు మాత్రానికి కావ్య అనే బిడ్డ ఇదిగో మరి ఇల్లందు పట్టణంలో ఉంటుంది. మరి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కలిసి వారి దాని విషయంలో సహాయం చేసిండ్రు. మరి వారి తల్లిదండ్రులు లచ్చన్న, వారి అమ్మగారు మరి వారు చేసిన సహాయాన్ని బట్టి మరి దానికి ఇంకా మిగతా చాలా అవసరతలు ఉన్నాయి. అవసరతలందరి కోసం కూడా ప్రార్థనలు పెట్టండి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మల్ని ఈ పరిచర్యని దీవించును గాక. ఆమేన్.